హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ థంబ్నెయిల్లో మీరు చూసారు కదా, క్రాప్ టాప్. అది కూడా 5 ఇయర్స్ పాపకి నేను స్టిచ్ చేశాను. ఇది అప్ టు మనకి 10 ఇయర్స్ వరకు, అంటే 10 ఇయర్స్ కాదు, 7 ఇయర్స్ వరకు కంపల్సరీగా యూజ్ అవుతుందండి. సో ఆ విధంగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకు కావాల్సిన లెంత్ 9 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా 4 ఇంచెస్ నేను తీసుకున్నాను, అంటే ఫ్యూచర్కి ఉపయోగపడాలి కాబట్టి ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఖర్చు 1 ఇంచ్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ నెక్ వచ్చేసి 2 లేదా 2.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్, అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా నేను సపరేట్గా కట్ చేస్తున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసరికి మనము 4.5 ఇంచెస్ తీసుకున్నాం కదా షోల్డర్. ఇది నేను వితౌట్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఒక 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు హ్యాండ్స్ కలిపి స్టిచ్ చేసేటట్లయితే షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా సేమ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి నాకు 24 ఇంచెస్ ఉంది ఇక్కడ. దాన్ని డివైడెడ్ బై మనం 4 చేసుకోవాలి కదా. సో ఈ విధంగా టేప్తో ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా పాయింట్స్తో సహా వస్తుంది. 6.5 ఇంచెస్ వచ్చింది. అలాగే ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేశాను. అలాగే కింద వేస్ట్ వచ్చేసి నేను 6 లేదా 5.5 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఈ విధంగా మార్క్ అనేది చేసేసాను. ఈ ప్రకారంగా మనం కట్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఫ్రంట్ లోతు మార్క్ చేశాను కదా, అది మాత్రం ఇప్పుడు కట్ చేయొద్దు మనకి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే మనము అరేంజ్ చేసేసుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. అదేంటి అంటే బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు పెట్టుకున్నప్పుడు మనకి సపరేట్గా క్లాత్ అటాచ్ చేసుకునే పని లేకుండా ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది సరిపోతుందండి. యాక్చువల్లీ ఇక్కడ నేను డిఫరెంట్ డిజైన్ ట్రై చేశాను కాబట్టి నాకైతే అది యూజ్ అవ్వలేదు. మీరు ఉక్సులు లేదా కాజాల పట్టీలు పెట్టుకునేటట్లయితే ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. ఇది మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదా. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము నెక్ డిజైన్ అనేది పడుతున్నాను ఇక్కడ డిఫరెంట్గా. దానికోసం మనకి మొత్తం బ్లౌజ్ లెంత్ ఎంత కావాలి, 9 ఇంచెస్ కావాలి కదా. ఆ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. ఈ విధంగా డ్రా చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నెక్ నేను 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టానండి. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి డిజైన్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇక్కడ ఎక్కడికక్కడ నేను మార్కింగ్స్ అనేవి పెడుతున్నాను. అలాగే 2 ఇంచుల దగ్గర ఒక మార్క్, 4 ఇంచుల దగ్గర ఒక మార్క్, సేమ్ యాజ్ టీజ్ మీరు ఫాలో అవ్వండి, సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను షేప్ డ్రా చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా. ఇక్కడ ఏంటి అంటే స్క్వేర్ మధ్యలో బాక్స్ మనకు అలా మిగిలిపోయింది కదా, అక్కడ మనకి ఉక్సులు కాజాలు వస్తాయి. ఈ ప్రకారంగా మనం కట్ చేసేసుకుందాము. అలాగే మనం ఇక్కడ సైడ్ ఖర్చు అనేది వదిలిపెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర ఈ విధంగా మొత్తం నాట్స్ పెట్టుకోవాలి. అప్పుడే ఏంటి అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాము అనేది. సో ఈ విధంగా నాట్స్ అనేవి పెట్టుకోండి. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనము చంక భాగంలో లోతు తీయాలి కదా, ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 మీటర్ తీసుకున్నాను. 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్
ఇక్కడ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డింగ్ చేశాను. ఇది విడ్త్ లెంత్ ఎంత ఉంది అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే నేను ఉన్నదాన్నే తీసుకున్నాను. ఇంత కావాలి అంత కావాలి అయితే నేను మెజర్ చేయలేదండి. ఎంత లెంత్ ఉందో నాకు అంత లెంత్ తీసుకున్నాను ఇక్కడ. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ లెంత్ కూడా పెట్టుకోవచ్చు వీటిని, ఇంకా స్ట్రిప్స్ అనేవి. వీటి యొక్క లెంత్ వచ్చేసరికి నాకు 17 ఇంచెస్ ఉంది, విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. ఈ రిమైనింగ్ ఉన్నదాన్ని మనము హ్యాండ్స్కి కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కావాలి అనుకుంటే మనకి రిమైనింగ్ దాంట్లో హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి ఇక్కడ ముందు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ నేను లైనింగ్ పార్ట్ అనేది వేస్తున్నాను. లైనింగ్ పార్ట్ వేసేసి నెక్ అలాగే ఆర్మ్ హోల్స్ రెండు కూడా మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము స్టిచ్ చేసుకునేటప్పుడు మనం గమనించుకోవాల్సింది ఒక్కటే, ఈ పాదం రౌండ్ అంతా స్టిచ్ వేస్తున్నామా, ఆ డిస్టెన్స్ అనేది ఖర్చు డిస్టెన్స్ అనేది మనకి మొత్తం ఒకేలాగా రావాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేకపోతే మెడ వంకలు తిరిగి ఉంటుంది, అలాగే ఆర్మ్ హోల్ కూడా నీట్గా ఉండదు. ఆ పాదం యొక్క డిస్టెన్స్ అనేది మనము ఆ షేప్ అంతా రౌండ్ షేప్ అయినా కానీ లేదా ఆర్మ్ హోల్స్ అయినా కానీ సేమ్ తీసుకోవాలి. కొంచెం నిదానంగా కుట్టుకుంటే ఏంటి అంటే మనకి నీట్గా వస్తుంది ఒకే డిస్టెన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక భాగం అలాగే నెక్ మొత్తం కూడా నేను ఈ విధంగా నాట్స్ పెడుతున్నాను, రివర్స్ చేసినప్పుడు మనకి నీట్గా రావడం కోసం. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైన కూడా మనము టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయాల్సి ఉంటుంది. ఆర్మ్ హోల్స్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చుట్టూ కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు ఉంటే ఆ ఖర్చును ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం అని ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 1 ఇంచు. నాకైతే అది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అందుకే కన్ఫ్యూజ్ ఏం లేకుండా ఆ ఎక్స్ట్రా మనం తీసుకున్న దాని వరకు కట్ చేసేసానండి. ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రిప్స్ తీసుకున్నాం కదా ఇందాక, వాటిని స్టిచ్ చేస్తున్నాను. వన్ సైడ్ ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి వన్ సైడ్ ఓపెన్ ఉండాలి, ఎందుకంటే దీన్ని మనం రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మూలల ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ వరకు కట్ చేసేయండి. తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నేనైతే నార్మల్గా హ్యాండ్తోనే రివర్స్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా టూల్ ఉంటే ఆ టూల్ యూజ్ చేసుకొని కూడా మీరు రివర్స్ చేయొచ్చు. ఇలాగే మనము సెకండ్ స్ట్రాప్ని కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్ చేయడం సింపులే, అయితే కొంచెం టైం పడుతుంది అంతే మనకి. చూసారు కదా, రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకోవాలని చెప్పాను కదా, అలాగే ఇక్కడ మీరు చూడండి, ఈ మూలలు వచ్చేసరికి నేను నీడిల్తో పైకి లాగుతున్నాను, అంటే మనకు అక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా మిడిల్లోకి నేను ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, జస్ట్ మిడిల్లో మనం ఇచ్చిన 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి రిమైనింగ్ వాటి వరకు స్టిచ్ వేయాలి. చూసారు కదా, ఇక్కడ వరకు స్టిచ్ వేశాను. తర్వాత మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని మనం వదిలేయాలి, ఎందుకంటే అక్కడ మనం ఉక్సులు యూజ్ చేస్తాము.
తర్వాత ఈ సి షేప్ ఉంది కదా, ఈ సి షేప్ని నేను స్టిచ్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనము స్ట్రాప్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ టై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటామండి. సో ఇది వచ్చేసి ఈ మూల మీదే ప్లేస్ చేయాలి. మనము ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేయండి మనకి, ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని నాట్స్ పెట్టేసుకోవాలి కర్వ్ షేప్ వచ్చిన దగ్గర. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, రివర్స్ చేసి నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేద్దాము. సేమ్ ఇలాగే మనము సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, 2 పార్ట్స్ అనేవి ఇక్కడ రెడీ అయిపోయినాయి. మనము తీసుకున్న బ్యాక్ సైడ్ స్ట్రిప్స్ని ఈ విధంగా మనం టై చేసుకుంటాము. బ్యాక్ సైడ్ వచ్చేసరికి బో వచ్చేలాగా. అలాగే ఇక్కడ మనము ఉక్సులు అలాగే కాజాల పట్టీ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏం లేదండి, సింపుల్. నార్మల్గా మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉక్సులు పట్టీ కాజాల పట్టీ అటాచ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. చూసారు కదా, ఇక్కడైతే మనకు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కలిపి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుందాము. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనము డబల్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుని ఈ విధంగా బ్యాక్ సైడ్కి అనేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు అది పైకి లేవకుండా ఉంటుంది, లేదా పిల్లలకు గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్లీవ్లెస్ అని చెప్పాను కదా, మీరు కావాలి అనుకుంటే ఇందాక నేను హ్యాండ్స్ అనేవి ఆల్రెడీ మీకు రెడీ చేసి చూపించాను, ఆ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కింద బాటమ్ పార్ట్కి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచెస్ అనేవి వేస్తున్నాను. తర్వాత మనము సైడ్స్ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అనేది మీకు కనిపిస్తూనే ఉంది. సో యాజ్ టీజ్ మార్కింగ్ ప్రకారంగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పక్కన ఇంకో 2 స్టిచెస్ వేయొచ్చు, అది అవసరం ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే పిల్లలు ఇప్పటికిప్పుడైతే సేమ్ సైజే ఉంటారు, కొంచెం టైం పడుతుంది. వాళ్ళు మనం కుట్టు ఊడదీయాలి అన్నా కానీ అవసరం ఉండదు, తర్వాత వేయించుకోవచ్చు కావాలి అన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కావాల్సింది 9 ఇంచెస్ కదా టాప్ యొక్క లెంత్. సో ఆ ఎక్స్ట్రా ఉన్న దాన్ని ఈ విధంగా నేను మార్క్ చేస్తున్నాను. మనకి 4.5 ఇంచెస్ వచ్చిందండి ఎక్స్ట్రా.
ఆ ఎక్స్ట్రా వచ్చిన 4.5 ఇంచెస్ని ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ని మనం ఏం చేయాలి అంటే నేను క్లిప్లో చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. మనకిప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ ఏంటి అంటే డైలీ వేయం కాబట్టి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇంకో 1 ఇయర్కి 2 ఇయర్కి వేయాలన్నా సరే మనకి లెంత్ సరిపోదు అనుకుంటే ఇప్పుడు నేను ఎక్స్ట్రా వేసిన స్టిచ్ని తీసేస్తే మనకి లెంత్ అనేది సరిపోతుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి నేను సింపుల్గా స్టోన్ బేస్ అలాగే రైన్ స్టోన్స్ అంటారు వీటిని నేను స్టిక్ చేస్తున్నాను. అంటే ప్లెయిన్గా ఉండకుండా కొంచెం డిజైన్ లాగా ఉంటుందని. ఇది వచ్చేసి ఆప్షనల్, మీ ఇష్టం. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత ఇవి డ్రై అయిన వెంటనే మనం మళ్ళీ కొంచెం గమ్మి ఇలా పేస్ట్ చేసేసుకొని రైన్ స్టోన్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇది ఏంటి అంటే వాష్ చేసేటప్పుడు మనం కొంచెం కేరింగ్గా చూసుకుంటే సరిపోతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్.